ఒక్క ఎమ్మెల్యేనన్నా పేదవాళ్ళ పెన్షన్ కోసం మాట్లాడుతున్నాడా? ఒక్క ఎమ్మెల్యేనన్నా వృద్ధుల కోసం మాట్లాడుతున్నాడా? ఒక్క ఎమ్మెల్యేనన్నా వితంతుల కోసం మాట్లాడుతున్నాడా? ఒక్క ఎమ్మెల్యేనన్నా వికలాంగుల కోసం మాట్లాడుతున్నాడా? పెన్షన్ కోసం మాట్లాడుతున్నాడా? ఒక్క వ్యక్తి అన్నా ఈరోజు హౌసింగ్ కోసం మాట్లాడుతూ ఉన్నాడా? ఒక్క ఎమ్మెల్యేన గృహలక్ష్మి మీద మాట్లాడుతున్నాడా? ఈ రుణమాఫీ మీద మాట్లాడుతున్నాడా? లేకపోతే రైతు సాయం కింద ఇస్తున్నటువంటి రైతు బంధు కింద మాట్లాడుతున్నాడా? అసెంబ్లీలో జరగాల్సింది రాజీవ్ గాంధీ, ఆ అసెంబ్లీలో జరగాల్సింది తెలంగాణ తల్లి గురించి కాదు. అసెంబ్లీలో చర్చ జరగాల్సింది పేద ప్రజల సమస్యల గురించి, రైతుల సమస్యల గురించి, నిరుద్యోగ సమస్య గురించి, ఈ విద్యా వ్యవస్థ ఉన్నటువంటి సమస్యల గురించి, ఈరోజు వైద్యానికి సంబంధించి ఈరోజు వైద్య వ్యవస్థ ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడాలి. ఎక్కడ ప్రజా ఆరోగ్యం గురించి మాట్లాడారు, పేద ప్రజల విద్య గురించి మాట్లాడరు, పేదల సంక్షేమం గురించి మాట్లాడరు. ఈ 2 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారేమో రాజీవ్ గాంధీ విగ్రహం గురించి మాట్లాడరు, మళ్ళొకసారి తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడరు. ఈ విగ్రహాల కోసమా మీకు ఈరోజు ముఖ్యమంత్రిని చేసింది?